అదే చేసినాను. ఎత్తన భారత్ అరే ఏయ్ ఒక్క సిగ్నల్ ప్లీజ్. రే ఆడ నాకెందుకో 6 సెన్స్ చెప్పిందిరా, తీసుకున్నా బాగున్నా. ₹70. నువ్వు పూర్తిగా రాలా? నీది ఒక సిమ్మేనా? ఆన్ பண்ணுங்க. వాయా అప్పా A78 పాస్వర్డ్ అమ్మా కడవులే ముడింది. తీసుకునేసినావు అదే? అబ్బా చాలరా స్వామి, ఏమన్నా పన్నా అసలు. నెట్వర్క్ రాకపోవడం ఏంద్రా కామెడీగా. ఆడికి పోయి కూర్చొని ఫోటో తీసుకుంటావా? దా బండ మీద కామెడీ రా అబ్బా. నెట్వర్క్ రాకపోయినంటే వాడు ఏయ్ పైసలు ఆడరా, పైసలు ఆడా. ఇక్కడ నుంచి అసలే అడ్వెంచరు ఆన్లోనే ఉంది. అదే బజాజ్ టీం వాళ్ళు నన్ను హైర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక పల్సర్ 150 స్ట్రీట్ బైక్ని ఏ విధంగా యూజ్ చేస్తానండి నేను. చూడు ఎవరెవరో పడున్నారా చాలామంది. ఈ నుంచి స్టార్ట్ కాకపోతే ఏడో పెద్ద బావి లాగుంది. అబ్బా ఇది చూడండి స్వామి. అయ్యో 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 స్వామి మామూలుగా లేదు. దిగు ఫోటో తీసుకుందామని. ఆడిదాకా నడిచిరా చెప్తా. ఆడ కొంచెం ఫ్లాట్గా ఉంది, ఆడ తీసుకుందాం బైక్ స్లిప్ కాకుండా. ఇది బోలుమలై. ఆహా రే అంత అడ్వెంచర్ పట్టే పడినాం కానీ టోటలీ వర్త్రా. అయ్యో తాడారా బాబా ఎన్న ప్లేస్ తలైవా. కానీ మంచు లేదే. సరే సరే పదం రా. వా అయ్యో స్వామి ఏందిరా ఇది రే. నంది హిల్స్ ఏమున్నది, దాని మించి ఉంది కదరా ఇది రే. అయ్యో టార్క్ సరిపోనంటా ఉందిరా. అబ్బా
వా ఇదే పీక్ పాయింటా? అవును రే, అవునవును, మ్యాప్స్లో కూడా చూసినా నేను. ఎట్లా అనిపించిందా? కానీ ఇది యాక్చువల్లీ ఇంకా డెన్స్ గా ఉండాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మ్యాక్సిమం జంటలే ఉన్నారు. ఈవెన్ అక్కడ ఎంట్రీ టోకెన్ తీసుకునేటప్పుడు కూడా ఒక జంట ఉన్నారు కదా, నా జంట వీడు, అది పరిస్థితి. గాయస్, మాకు చిత్తూరు నుంచి ఇక్కడికి రావడానికి 5 hours టైం అయితే తీసుకునింది, కానీ బాబా టోటలీ వర్త్. దారిలో అన్ని అడ్వెంచర్లు ఉంటే కూడా సరి. అడ్డ ఏముంది బా ప్లేస్ స్వామి. అంతేనండి. ఇదేదో బోలుమలై ఫోర్ట్ హిల్స్. ఇక్కడ ఫోర్ట్ గిట్ ఏం లేదు, కానీ ఒక టెంపుల్ అయితే ఉంది. ఓకే, మంచి హిల్ స్టేషన్. ఒకవేళ మార్నింగ్ కానీ వచ్చినట్టు మేబీ క్లౌడ్స్ లో ఇంకొంచెం బాగుండేదేమో వ్యూ. ఇప్పుడు కానీ క్లౌడ్స్ ఉన్నాయి, కానీ కథలు అట్లా మారం చేస్తాను, నేను రాను అనేది. నువ్వు కదలకపోతే పోయినా మేమే ఇక్కడ నుంచి కదిలిపోతాం అనేసి కదిలిపోతాను. మేము ఇప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ చేయలే, సో అది ఇప్పుడే రివీల్ చేయకూడదు, వెయిట్. సో ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేయలే. ఇందాక ఆ టోల్ తీసుకున్న అబ్బాయి దగ్గర మ్యాగీ చేస్తున్నాడు. సో లెట్స్ ట్రై మ్యాగీ హియర్. సో గాయస్, ఇప్పుడు ఇంకెక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం. ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఫాగ్ లేదు, సో దానివల్ల క్లౌడ్స్ లేవు. ఆ క్లౌడ్స్ ఉంటే కొంచెం సీనిక్గా బాగుండేది, అదొకటి డిసప్పాయింట్మెంట్. బట్ ప్లేస్ అయితే వర్త్. మీకు బండి మీద ఏదైనా మమకారం, మేము దాన్ని హట్ చేయలేమనుకుంటే దయచేసి రావద్దండి. నాలాంటి దూలకాలు అయితే వచ్చేయండి, నో ఇష్యూ. ఇక్కడ నుంచి వ్యూ చూడు మా ఎట్టుంది అసలు. వా, ఆ నేరుగా కొండలు చూడు. అయ్యో మనం టోల్ కట్టాం కదా, ఆ షాప్లో ఇప్పుడు తినడానికి అయితే వచ్చాం. అన్న దగ్గర అయితే మ్యాగీ ఆర్డర్ ఇచ్చాం, మ్యాగీ వస్తుంది ఇప్పుడు. ఇప్పుడైతే మన మ్యాగీ అయితే వచ్చింది. ఇట్స్ వెరీ హాట్ గురు. నాట్ బ్యాడ్ రా, లిటరల్లీ నాట్ బ్యాడ్. మన ఇంట్లో చేస్తున్న మ్యాగీ అమ్మా ஃபேர் பெல்ட்னா அந்த நேரத்துல வந்து கோட்டை இருந்திருக்குது. கோட்டை ஃபுல்லாவே சாஞ்சிருச்சு எல்லாமே. நிறைய அந்த காலத்துல இருந்து நிறைய
வெள்ளக்கார காலத்துல இருந்து நிறைய கோட்டை சாஞ்சிருச்சு. ம் சாஞ்சி போனது தான் இப்போ எல்லாமே படுவா இருக்குது. அந்த இடம் கோயில் இருக்குது, கோட்டை இருந்தது பூராமே அவாய்ட் ஆயிட்டு. ஓகே ஓகேண்ணா. அதான் நம்ம பக்கத்துல படிக்கட்டு இருக்கு, அதான் பார்த்து கேட்டிருக்கேன். அந்த படிக்கட்டு வந்து கீழே வந்து நடப்பாதை அதிகமா இருக்கு. நடப்பாதை ஃபர்ஸ்ட் வந்து ஊர்ல இருந்து நடப்பாதை வழி, நடந்து வர வழி அது. ஓ சின்ன சின்ன படியா இருந்துச்சு. எனக்கு தெரிஞ்ச வயசுல, எனக்கு இப்போ 38-39 வயசு ஆகுது. சின்ன சின்ன படியா இருந்துச்சு. இப்போ வந்து நாங்க எங்க இதோட வயசுக்கு பாத்தீங்கன்னா இப்போ ஒரு படி 250 ரூபாய். இப்ப பெரிய பெரிய படியா அடிச்சு அந்த இடத்துல ஏற வழி அப்போ அந்த காலத்துல இருந்தது. இப்போ நம்ம ரேஞ்ச் இப்போ ஒரு 13-14 வருஷமா வந்து வழி பராமரிச்சு இப்போ ரோடு போட்டு இப்போ இந்த பாறை வெட்டி ரோடு போட்டிருக்குது. இப்போ கோயில் கட்டுறதுக்கு ஆரம்பிக்குது. ஓகே ஓகே கோயிலுக்கு. ஆமா சரி, வீடியோ பார்க்குற ஆளுக்கெல்லாம் சித்தூர்லேருந்து யாராவது வந்தானா நல்லா பார்த்துக்கோங்க. கண்டிப்பா. சரிண்ணா, పోయిட்டு வரேன். థ్యాంక్ యూ. ரொம்ப నంద్రి. అన్న చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది ఇంతకు ముందు ఉన్నిందంట కోట. ఆ తర్వాత అదంతా అంటే అప్పట్లోనే అది కూలిపోతే దాన్ని అంతా తీసేసి ఇప్పుడు రోడ్డు వేసి ఇప్పుడు ఇంకా ఆ పైన ఉన్న టెంపుల్ని డెవలప్ చేయబోతారంట. సో అది స్టార్ట్ చేస్తున్నారంట వర్క్. సో అది అండ్ ఆల్సో మీకు కూడా నేను రికమెండ్ చేశాను అనమాట, ఎవరన్నా చిత్తూరు నుంచి వస్తే కొంచెం బాగా చూసుకోండి అనేసి. సో మన వీడియో చూసి ఎవరన్నా అన్న షాప్ దగ్గరకు వచ్చి మీకేం కావాలో తీసుకోండి, బట్ బిల్లు మాత్రం మీరే కట్టేయండి. ఏబిఎస్ అయితే అసలు ఏడుస్తూ ఉంది పాపం. ఎంత స్టీప్ ఉంది చూడ కిందికి. అరే బ్రేక్ వదిలినామంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ 40-50 వెళ్ళిపోతుంది. ఎక్కడ కాదనుకుంటా. మనకి ఇదే ఆహా అనిపిస్తే లదాఖ్ కంప్లీట్లీ మామ్ 1 డే మొత్తం అప్ ఉంటే 1 డే మొత్తం డౌన్ ఉంటుంది మనం రిటర్న్ వచ్చేటప్పుడు. 1 డే అంటే నీకు లాట్ ఆఫ్ డెస్టినేషన్స్ కదా, ఒకటే అనుకోము. ఈ కార్ దొంగల అండరు డిస్కిట్టు ఏవేవో ఉన్నాయి, అది మనం పోతే కానీ మనం దాన్ని చెప్పలేము. ఇప్పుడు మేము యాక్చువల్లీ తినిన దానికి 115 అయింది. 50 రూపీస్ మ్యాగీ, 50 ఒక చిన్న వాటర్ బాటిల్ 115 అయింది. నా నెట్వర్క్ రాలేదని అంటే దానికేముంది పోబ్బా అనేసి అంట. సో వాట్ నెక్స్ట్, మన వ్యూవర్స్కి ఏదైనా స్పెషల్ అదే ఆడికి వెళ్ళిపోదాం కదా. మట్టి రోడ్డు కాకుండా తార్ రోడ్డు అయ్యిందంటే సూపరు. అదే చెప్తానంటే దాన్ని ఇంకా డెవలప్ చేయాలి, రోడ్స్ వేయాలి అనేసి. ఆ ఒక్క చోట రోడ్డు వేసినారంటే ఈ విలేజర్స్కి అంతా బాగా బెనిఫిట్ అవుతుంది అది.